హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 59వ భాగాన్ని వినీతం. ఏంటి దిక్కుమని లేచాను ఆ బౌల్ పక్కన పెట్టి. హా, మన పక్క వీధిలో సోమశేఖర్ లేడుగా, చనిపోయాడుగా. ఈ అతి తెలివికేం తక్కువ లేదు. వాళ్ళ చిన్నాన్న కొడుకు వాళ్ళ కొడుకు ఎంత బాగున్నాడో, అచ్చం హిందీ హీరోలాగా. బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీరు. నీ ఫోటో పంపమని అడిగారు. ఒక 2 మంచి ఫోటోలు పంపు అంది. అదేంటి అప్పుడే? నువ్వు ఇప్పుడు చూడడం మొదలు పెడితే ఇంకా 2 ఇయర్స్ పడుతుంది అన్నావు కదా. హా, ఇప్పుడు పెడితే మాత్రం కుదిరిపోతుందా ఏంటి? ఇంకా చాలా ఉంటాయి, నువ్వు పెట్టు అంది. ఓ, నా దగ్గర ఏమీ లేవు, అబద్ధం చెప్పేశాను. రిషిని అడిగనా? హెడ్ మాస్టర్ అమ్మ తెలివిగా అడిగింది. వద్దులే, నేనే పెడతాను అన్నాను. రిషిని అడిగితే అందమైన ఫోటోలు పెడతాడేమో అని భయం నాకు. నేనైతే కొంచెం యావరేజ్ ఫోటోలు పెట్టి సంబంధం చెడగొట్టే ప్లాన్లో ఉన్నానులేండి. సరే పెట్టు, ఆ అబ్బాయి డీటెయిల్స్ నీకు పంపిస్తాను, చూడు అంది. చూస్తాను అన్నాను. మరీ ముక్కుసూటిగా లేదు, కళ్ళు గుండ్రంగానూ లేవు అని బెదవ కుంటి సాకులు చెప్పకు, ముందే చెప్పేసింది అమ్మమ్మ. అలా ఎందుకు చెప్తాను? నాకు తెలీదా నీ తెలివితేటలు? నిజాయితీగా నీకేమైనా నచ్చకపోతే చెప్పు, అంతేగాని చెడగొట్టుకోవాలని ప్రయత్నించుకో అంది అమ్మమ్మ. సరే అన్నట్టు తలూపి, అంత పెద్ద షాక్ నుండి తేరుకోవడానికి నాకు టైం పట్టేలా ఉందని టీవీ కట్టేసి లేస్తుంటే మా ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు బొడ్డోడు. ఈ చిన్ని పిల్లలు అని నిట్టూర్చి ఆ కప్పు తీసుకెళ్లి షింక్లో పడేసి వస్తుంటే నా మనసు గుర్తు చేసింది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 1 ఇయర్ తర్వాత నీ ఇంట్లో కూడా ఇలాంటి బొడ్డోడు ఉంటాడని. పెళ్ళి అనే షాక్ కంటే ఈ షాక్ ఇంకా గట్టిగా తగిలింది నాకు. ఎవరో ఏంటో తెలియకుండా పెళ్ళి ఎలా చేసుకుంటామని ఒక ఆలోచన తొలిచేస్తుంటే, ఎవరో ఏంటో తెలుసుకుని నువ్వేం పీకావులే అని ఇంకొక ఆలోచన. ఈ ఆలోచన సునామీలో కొట్టుకుపోతూ వర్క్ గురించి మర్చిపోతే సోహెల్ నుండి ఫోన్ వచ్చింది. చాలాసేపటి నుండి యాక్టివ్లో లేవు, ఏదో ఒకటి చెయ్యి అని. ల్యాప్టాప్తో కాసేపు టైంపాస్ చేసి కూర్చున్నాను నేను. ఫోన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టేసింది ఆల్రెడీ. అవన్నీ చూస్తే ఆ అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు, కానీ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే లైఫ్ లైసన్ వచ్చింది కాబట్టి పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు నాకు. నావి ఏవో లైటింగ్ లేని, మొహం సరిగ్గా కనిపించని ఫోటోలు ఒక 2 పెట్టాను అమ్మమ్మకి. అవేం ఫోటోలే, వేరేవి లేవా? రూపా పెళ్ళికి లంగావనిలో తీసుకున్న ఫోటోలు, బావ పెళ్ళప్పుడు తీసుకున్న ఫోటోలు ఏవైనా అలాంటివి పెట్టు అంది అమ్మమ్మ. అలాంటివి ఏమీ లేవని చెప్పేశాను నేను. అయితే లంగా ఓని పట్టుకుని వెళ్ళావు కదా, అది కట్టుకొని నీ కెమెరాలో తీసి పెట్టు అంది. నాకు కట్టుకోవడం రాదు. మంజుకొచ్చి కదా, అయినా నీ అపార్ట్మెంట్ మొత్తంలో ఇంకా ఆడవాళ్ళు లేరా అని గదిమింది. ఏమని అడుగును, బాగోదు అలా అడిగితే. తినుకుతూ చెప్పాను, ఇలాంటి ఫోటోలు పెడితే అస్సలు బాగోదు. ఒక మంచి ఫోటో పెట్టు, ఎక్కువ మాట్లాడుకు, మీడియం సైజ్ వార్నింగ్ ఇచ్చింది నాకు. ఇంకేం మాట్లాడలేక ఫోన్ పెట్టేసి నా బ్యాగ్ నుండి లంగా ఓని తీసి బెడ్ మీద పరిచి చూస్తున్నా, దీన్ని ఎలా కడతారా అని. మంజు అక్క వస్తే ఏదో ఒకటి చెప్తుందని వెంటనే ఫోన్ చేశాను మంజు అక్కకి. ఎక్కడున్నావు అని. ఆన్ ది వే, నీకేమైనా కావాలా అంది. హా, నువ్వు చాలా కావాలి, త్వరగా రా అని ఫోన్ కట్ చేసి కూర్చున్నాను నేను. ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంటే అప్పుడు వచ్చింది మంజు అక్క. హుషారుగా ఇంట్లోకి వచ్చి, ఏం చేస్తున్నావు అంది నన్ను. పెళ్లి చూపులకి రెడీ అవుతున్నాను వెట్టకారంగా చెప్పాను. ఎవడా మోస్ట్ అన్లక్కీ ఫెలో? ఎవడో నాకు తెలీదు. అదేంటి? అమ్మమ్మ ఎవరిదో ఫోటో పెట్టింది, వాళ్ళకి నా ఫోటో పెట్టాలట అన్నాను. అవును పెట్టాలి కదా అంది మంజు అక్క. నువ్వు ఫ్రెష్ అయ్యి ఒక అరగంట నాకు స్పేర్ చేసావంటే ఈ లంగావోని కట్టుకుని ఒక్క ఫోటో తీసుకుని అమ్మమ్మకి సెండ్ చేస్తానన్నాను. షూర్ మరదల్, నాకు రేపు హాలిడే, సో అరగంట కాదు రోజైనా స్పెండ్ చేస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. రోజా, ఏదో ఒక ఫోటో చాలులే అన్నాను నేను. మనకి చాలు, పెద్దవాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కోరుకున్న విధంగా వచ్చినంత వరకు తీయిస్తూ ఉంటారు అంది మంజు అక్క. మంజు అక్క రెడీ వచ్చి బెడ్ మీద కూర్చొని, ఎలా రెడీ అవుతావు ఇప్పుడు అంది. అవుతావు కాదు, నువ్వే చెయ్యాలి అన్నాను. నేను చెయ్యడమా? నాకేమొచ్చు సుబ్బు పాప. లంగావని కట్టు అన్నాను. నాకొచ్చని నీకెవరు చెప్పారు? నాకు అన్ని మంచి పనులు వస్తే ఎప్పుడో బాగుపడేదాన్ని కదా అంది మంజు అక్క. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాను నేను బిక్కమొహం వేసి. మనకెందుకంత ఆలోచన, యూట్యూబ్ ఉందిగా అని వీడియో ఐప్యాడ్లో ఆన్ చేసి నాకు ఆ ఓని కట్టడం స్టార్ట్ చేసింది మంజు అక్క.
మాకు ఆ స్టెప్స్ పెట్టడం చేత కాదని మొదలుపెట్టిన గంటకు అర్థమైంది మా ఇద్దరికి. స్కేల్ పెట్టి కొలిచి పెడదాం అన్నాను నేను. సరే నేను స్కేల్ తీసుకుని వచ్చి ఇచ్చింది మంజు అక్క. దాన్ని మొత్తం మెజర్ చేసి బై 6 డివైడ్ చేసి స్టెప్స్ పెట్టి దాన్ని ఎలాగోలా నా భుజం దగ్గరికి సేఫ్ ల్యాండింగ్ చేసి కింద మిగిలిపోయిన సైడ్ ఏం చేయాలో తెలియక మళ్ళీ యూట్యూబ్లో చూసి ఎలాగోలా దోపేస్తాం మొత్తానికి. పర్ఫెక్ట్ అనకూడదు కానీ ఓ మోస్తారుగా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఎక్కువ ఏమీ రెడీ అవ్వకుండా తెలుగు సీరియల్ ఎడ్డీ హీరోయిన్ లాగా అలానే నించున్నాను ఫోటోలు తీయమని. ఎన్ని తీస్తున్నా నాకు అక్కకే నచ్చలేదు ముందు. ఇక ఇలా కాదని భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫోటోలు తీయడం స్టార్ట్ చేసాం. పర్లేదు పర్లేదు పర్లేదుగా అని వస్తున్నప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అయితే రిషికి సర్ప్రైజ్ ఇద్దామని నేనే వెళ్ళి డోర్ తీశాను. చేతిలో పువ్వులు పట్టుకుని కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకులాగా ఇంటికొచ్చాడు రిషి. మనకి పెళ్ళై ఎన్ని రోజులైందని అప్పుడే ఆఫీస్ నుండి లేటుగా వస్తే ఎలాగండి అన్నాను నేను. హా అన్నాడు చుట్టూ చూస్తూ. ఏంటండి చుట్టూ చూస్తున్నారు? మన ఇంటికేగా వచ్చింది, దారి తప్పొచ్చారా ఏంటి? కళ్ళెగరేశాను. సుబ్బు ఆర్ యూ ఓకే? ఏమైనా ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నారా అన్నాడు రిషి. ఏమిటో లేటుగా వచ్చారేమని నేను బాధపడితే ప్రాంక్ అంటారు, కొంపదీసి ఎవరినైనా తగులుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు సుబ్బు? చీయా అంటే అప్పుడే చీత్కరించేసుకుంటున్నారా మీరు నన్ను? నువ్వు ముందు మీరు అనడం ఆపు అన్నాడు రిషి. వెనకే వదిన గారు ఉన్నారు, ఆవిడ ముందు మిమ్మల్ని నేను మీరు అనకుండా ఏకవచనంతో సంబోధించడమా? ఏం మాట్లాడుతున్నారు? వదిన? అక్క ఏంటిది? మీ ప్రాంక్కి ఇంకెవరు దొరకలేదా అన్నాడు రిషి. ప్రాంక్ సంగతి పక్కన పెట్టు, ఈ పువ్వులు ఎవరి కోసం తెచ్చారు? నాకు తెలిసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పెళ్ళాం కోసం తీసుకుని వెళ్తారు. మన ఇంట్లో మీ అక్కగారు నేను ఉంటాం కదా మీతో పాటు, అందుకే అనుమానం వచ్చింది నాకు. బాబు సుబ్బు నీకు ఒక నమస్కారం. నేను మెట్రో దగ్గర నుండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక బామ్మ పువ్వులు అమ్ముతుంది. ఆవిడ దగ్గర ఈ 2 మూరలే మిగిలాయి. కొంచెం ఎండగా ఉంది కదా, నేను తీసుకుంటే ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని నేను తీసుకున్నాను అన్నాడు రిషి. నువ్వెందుకు తీసుకున్నావు? దేవుడికి పెట్టడానికి. మన ఇంట్లో పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా అన్నాడు రిషి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మల్లెలు పెడతారా? దేవుడికి మల్లెపూలు పెట్టకూడదా? మా ఊర్లో పెడతారు అన్నాడు రిషి. ఓహో, మేము ఇంకా మా కోసం తెచ్చామనుకున్నాంలే. మీరిద్దరూ పువ్వులు పెట్టుకోరు కదా అన్నాడు రిషి. పెట్టుకోము కానీ నువ్వు సుబ్బుకి మంచి ఫోటోలు తీరా బాబు. నేను ఎన్ని తీసినా అవేమీ బాగా రావడం లేదు అంది మంజు అక్క. ఎందుకు ఇప్పుడు ఈ ఫోటో సెషన్ పెట్టారు అన్నాడు రిషి. మేడం గారికి పెళ్లి చూపులు. ఏంటి అన్నాడు రిషి. నిజం, కావాలంటే నీ జాన్ జిగిరి దోస్తుని అడుగు. నిజమా సుబ్బు? హా అంటే పెళ్లి చూపులు కాదు, దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఫొటోస్ ఎక్స్చేంజ్ అనాలి అనుకుంటా అన్నాను. ఒప్పుకున్నావా పెళ్ళికి? ఒప్పుకోవడం ఏంటి, అమ్మమ్మ ఫోటో పెట్టింది, నన్ను పెట్టమంది. అరే నువ్వు చూడలేదు కానీ ఆ అబ్బాయి హిందీ సీరియల్ హీరోలా ఉన్నాడు. ఇక్కడే బెంగళూరులో సెటిల్డ్ అంట. సుబ్బుకి తప్పితే నేను చేసుకుందాం అనుకున్నా. అబ్బాయి నాకంటే చిన్నోడైపోయాడు అంది మంజు అక్క. ఓ సుబ్బు ఆ ఫోటో మనోడికి చూపించు అంది మంజు అక్క. ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు కదా, జస్ట్ చూస్తున్నారంతే. నువ్వు అప్పుడే అన్నీ సెట్ అయినట్టు మాట్లాడకు మంజు అక్క, నాకు అసలు చాలా భయంగా ఉంది అన్నాను. భయం దేనికి సుబ్బు? వెల్ సెటిల్డ్ అబ్బాయి, బాగా తెలిసిన ఫ్యామిలీ అంటున్నారు కదా, నీకు నచ్చి మీ ఇద్దరికి కంపాటిబిలిటీ కుదురుతుంది అని నీకు తెలిపిస్తే తప్పేం లేదు. ఒక డాక్టర్గా చెప్పాలంటే 25 ఏళ్ల కంటే ముందు పిల్లలు పుడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అంది మంజు అక్క. నేను ఇంకా పెళ్ళికి భయపడుతుంటే నువ్వు పిల్లలు అంటావేంటి అన్నాను నేను. పెళ్ళి తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే సుబ్బు అని నా చెవులో చెప్పి, రే ముందు ఫోటోలు తీ, బామ్మ వెయిట్ చేస్తున్నారు అంది మంజు అక్క. హా సరే అన్నాడు రిషి. నాకు కొంచెం మొహమాటంగా ఉంది. దేనికి అంది మంజు అక్క నీరసంగా. ఏమో, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియకుండా నా ఫొటోస్ ఎలా పంపించను అన్నాను. ఏ అమ్మమ్మ కాలం మాటలు సుబ్బు పాప ఇవి, నేను కాఫీ తాగుతాను, మీకు నచ్చింది మీరు చేసుకోండి అంది మంజు అక్క వెళ్ళిపోతూ. ఆ అబ్బాయికి పంపిస్తున్నావు అనుకోకు, క్యాజువల్గా తీసుకో, నచ్చితే పంపించు, లేదంటే లేదు అన్నాడు రిషి. సరే నవ్వుతాను, టపటపా 4 పీకే, బాగా రావాలి, నేను బాగుండాలి అన్నాను. హా సరే అన్నాడు రిషి. తను పెట్టిన డిటర్మినేషన్లో సగమైనా నేను నా కెరీర్లో పెట్టుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని. అంత డిటర్మినేట్గా కింద కూర్చొని వంగి ముందుకు వేలాడి మరీ ఫోటోలు తీస్తున్నాడు. అయ్యాయా సార్ మీవి
కాఫీ కప్ తెచ్చుకొని కూర్చుంటూ అడిగింది మంజు అక్క. సుబ్బు అయితే బాగుంది, నాకు నచ్చింది, తనకి నచ్చుతుందో లేదో అని కెమెరాలో ఫోటో చూపించాడు. బాగుంది అంది మంజు అక్క కూడా. నాకు నచ్చాయి, కానీ ఇవి పెడితే సెట్ అయిపోతుందేమో అన్నాను నేను. అయితే అవుతుంది, అబ్బాయి మంచోడైతే మిస్ అవుతావు సుబ్బు. అయినా పెళ్లి చూపులు అయ్యాక కలిసి మాట్లాడుకున్నాక నీకు నచ్చితే ఒక 2 years అలా ఎంగేజ్మెంట్ చేసుకుని ఆగుదామని ఒప్పించొచ్చులే. ఆ అబ్బాయికి ఇంకా 25 కదా అంది మంజు అక్క. నువ్వు చెప్తే వినడానికి బాగానే ఉంది, కానీ రియాలిటీ తట్టట్లేదు అని ఆ ఫొటోస్ అన్నిట్లో కొంచెం యావరేజ్గా ఉన్న ఫోటో అమ్మమ్మ పెట్టాను. అందరూ ఇలా అన్నోళ్ళే ఈరోజు ఇలా అంటారు, 2 నెలల తర్వాత పెళ్లి చేసుకుని మా ఆయన, మా అత్తమ్మ, మా మావయ్య అంటారు. బోలెడి మందిని చూశాను ఇలా చేసిన వాళ్ళని అంది మంజు అక్క. నువ్వు నన్ను కంగారు పెట్టకు అన్నాను ఉడుక్కుంటూ. నా ఉడుక్కోవడం చూసి మంజు అక్క నవ్వుతుంటే ఇంకా ఉక్రోషం పొంగుకొచ్చింది నాకు. పో, నేను ఏం చెప్పినా వెటకారమే నీకు అన్నాను. అరే నేనేం చేశాను సుబ్బు పాప, జస్ట్ నవ్వాను అంతే కదా అంది మంజు అక్క. అది జస్ట్ నవ్వడం కాదు, నా పరువు తీసేలా హేళన చేయడం. ఇట్స్ ఓకేలే, పర్లేదు అని కెమెరా చిప్ తీసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి నిన్న మేము షూట్ చేసిన రెసిపీ ఎడిట్ చేస్తున్నాను నేను. తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. తనకేమైనా పనుందేమో అని ఏమీ మాట్లాడలేదు నేను కూడా. ఇంకా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయిందాం అన్నప్పుడు తను పిలిచాను, ఏదైనా చేంజెస్ ఉంటే చెప్తాడని. చిన్న చిన్న చేంజెస్ ఏదో ఉంటే చెప్తున్నప్పుడే అమ్మమ్మ నుండి ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోటో బాగాలేదంటుందేమో అని స్పీకర్లో పెట్టి చెప్పమ్మా అన్నాను. ఆ అబ్బాయికి నీ ఫోటో నచ్చిందట, బెంగళూరులో మీ ఇద్దరు బయట ఎక్కడైనా కలిస్తే బాగుంటుందని అడుగుతున్నాడట, వెళ్తావా అని అడిగింది నన్ను. ఏంటి 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 నేను బయటికి కలవడం ఏంటమ్మమ్మ, ఈ మధ్య పెళ్లి చూపులు అలానే అవుతున్నాయే అంది అమ్మమ్మ. అలా ఎందుకు అవుతాయి, ఇంటికి వచ్చి చూసుకోవాలి కదా అన్నాను నేను. అవి ఒకప్పుడు, ఇప్పుడు అలా కాఫీ షాపుల్లోనూ హోటల్లోనే కలుస్తున్నారట అంది అమ్మమ్మ. నాకు నచ్చలేదు ఈ పద్ధతి, అతని ఇంటికి రమ్మను, నేను ఇంటికి వస్తాను, నీ ముందే మాట్లాడమని చెప్పు అన్నాను. అబ్బబ్బా, మా కాలంలో అంటే 1 2 పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు కాబట్టి అలా ఇంటింటికి తిరిగేవాళ్ళే. ఈ కాలంలో ఎన్ని సంబంధాలు చూస్తున్నారు, అలా ఇళ్ళకి తిరగడం అనే పని పెట్టుకుంటే ఇక అయినట్టే. నిజానికి ఆ అబ్బాయి మీ ఇంటికే వస్తానని అన్నాడు, నేనే బయట ఎక్కడైనా కలుద్దురులే అన్నాను అంది. మా ఇంటికి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావో అది, అది రిషి ఇల్లు, ఇందులో వాడెలా వస్తాడు ఉక్రోషంగా అన్నాను. వాడు వీడు ఏంటే అంది అమ్మమ్మ. పోనీ ఆ పురుష పుంగవుడు ఎలా వస్తారు, తప్పు కదా అన్నాను నేను. అందుకే ఇద్దరు ఏదో ఒక కాఫీ షాప్లో కలవండి అంది. అసలు నేను నీకు ఫోటో పెట్టి 1.5 గంటన్నరే అయింది, అంతలోనే అతను చూసి ఓకే చేయడం ఏంటి అన్నాను అరుస్తూ. ఈ నెల ఆగితే 2 నెలల వరకు, ఆ టైంలో పెళ్లి మాటలు ఆడరు, పెళ్లి చూపులు చూడరు అంది అమ్మమ్మ. మరి ఇప్పుడు పెళ్లి చూపులు చూసి ఏం లాభం, ముహూర్తాలు కుదిరితే ఈ నెలలో పెళ్ళి అవుద్ది, లేదంటే ఈ మూడం తీరాగానే అవుద్ది. అదేంటి అప్పుడే, కొంచెం టైం ఇవ్వాలి కదా. ఇస్తాలేవే, నువ్వు ముందు వెళ్ళి కలు. వద్దు, సరే క్యాన్సిల్ చేసైనా. నీకు నచ్చాడా, నచ్చకుండా నీ వరకు తీసుకుని వస్తానా, అయినా నాకు నచ్చడం ఎందుకు, నేనేమైనా పెళ్లి చేసుకుంటున్నానా అంది. నాకు వీటి గురించి ఏమీ తెలియదని ఈ మధ్యనే అర్థమైందిలే, నువ్వు చూసావంటే మంచి అబ్బాయినే చూసుంటావు, వెళ్తానులే, ఆ ప్లేస్ ఏంటో చెప్పు అన్నాను. సరే కనుక్కొని చెప్తాను, కానీ నువ్వు ఫోన్ నెంబర్లు అడ్రస్లో షేర్ చేయకు, ఆ ప్లేస్ ఎక్కువ జనం లేకపోతే కలవకు, అక్కడ ఏం తిన్నా సగం సగం బిల్లు కట్టుకోండి, ఒక్కరితివే వెళ్తున్నావు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు అంది. సరే అన్నాను. నేను వాళ్ళతో మాట్లాడి ప్లేస్ ఏమిటో నీకు మెసేజ్ చేస్తాను, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు, చీర గీర ఏమీ అవసరం లేదు, ఏదో ఒక చుడిదార్ కానీ టాప్ కానీ వేసుకుని వెళ్ళు అంది. సరే ఉంటాను అని ఫోన్ కట్టేసింది అమ్మమ్మ. అప్పుడే పెళ్లి చూపుల వరకు వచ్చేసిందా, ఈ ట్రైన్ ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా ఉందే అంది మంజు అక్క నవ్వుతూ. ఆ నవ్వుకి మొహం మార్చి నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను అన్నాను. ఆగు, ఫీల్ అయినట్టున్నావే, నేను ఊరికే అన్నానులే, తెగ ఫీల్ అవ్వకు అంది మంజు అక్క. నేనేం ఫీల్ అవ్వలేదు, ఏం చేస్తాం, తప్పదు కదా అని దీర్ఘంగా నిట్టూర్చి, నన్ను డ్రాప్ చేస్తావా నువ్వు ఫ్రీగా ఉంటే అని అడిగాను రిషిని. పద అన్నాడు రిషి. బ్యాగ్లో గజ్జలు దుప్పటా పెట్టుకుని కిందికి వచ్చేసరికి స్కూటీ స్టార్ట్ చేస్తున్నాడు రిషి. నన్ను డ్యాన్స్ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి క్లాస్ అయ్యాక ఫోన్ చేస్తావా, నేను ఇక్కడే ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. సరే అని వెళ్ళిపోయాడు రిషి. క్లాస్ అవ్వగానే కాల్ చేశాను, వెంటనే వచ్చేస్తాడు. రిషి, ఈ ఏజ్లో పెళ్ళి అది కరెక్టేనా,
నాకేం తెలియడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాను. అమ్మమ్మ మంచి సంబంధమే చూస్తుంటారులే సుబ్బు, ఒకసారి కలిసి చూడు అన్నాడు రిషి. కలిసి చూసి నచ్చేసి పెళ్ళైపోతే 20కే పెళ్లి చేసుకుని ఇంకేం సాధిస్తాను నేను? పెళ్ళైతే ఏంటి, తర్వాత నీకు నచ్చింది చేసుకుంటావు. ప్రొఫెషన్లో గ్రోత్కి పర్సనల్ రిలేషన్స్కి ఏం సంబంధం అన్నాడు రిషి. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే? అలా ఎవరుంటారు సుబ్బు ఒప్పుకోకుండా? ఐ డోంట్ థింక్ సో అన్నాడు రిషి. నువ్వైతే ఒప్పుకుంటావా? బయటికి వెళ్ళి జాబ్ చేస్తాను, మాస్టర్స్ చేస్తాను, కొన్ని ఇయర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉంటానంటే? హా, వీలైతే నేను వెళ్ళడానికి చూస్తాను. ఒకవేళ కాకపోతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంతే. లాంగ్ డిస్టెన్స్లో చీట్ చేస్తే? నమ్మకం ఉంటేనే కదా పెళ్లి వరకు వెళ్తాం. నాకు తెలిసి అంత ప్రేమన్న వాళ్ళు చీట్ చేయరు అన్నాడు రిషి. నువ్వింత ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నావు, అతను ఎలా ఆలోచిస్తాడు? నాకు చాలా భయంగా ఉంది. రేపు నువ్వు కూడా నాతో పాటు తోడొస్తావా? నువ్వు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అన్నాను. నాకు రెస్టారెంట్లో వర్క్ ఉంది, వెంటనే చెప్పేశాడు. ఫస్ట్ టైం మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుండి రిషి నాకు నో చెప్పడం. నాకు అబ్బాయిని ఎలా చూస్ చేసుకోవాలో తెలీదు. నువ్వైతే కరెక్ట్గా ఎసెండ్ చేస్తావు. ప్లీజ్ రిషి, మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. వర్క్ ఉంది సుబ్బు అన్నాడు రిషి. మిర్లలో నుండి చూస్తున్నాను తన మొహాన్ని సూటిగా. నువ్వు మరీ అంత కోపంగా చూడకు అన్నాడు రిషి. ఎందుకు చూడకూడదు? నీ డ్రెస్ షాపింగ్కి నన్ను తోడు తీసుకుని వెళ్ళావు కదా, అలానే నేను నిన్ను తీసుకుని వెళ్తున్నా. అమ్మమ్మ మొత్తం నా మీదకి వదిలేసింది. నేనేమైనా మళ్ళీ టాక్సీ పర్సన్ని చూస్ చేసుకున్నానే అనుకో, నా లైఫ్ అంతా నరకమే ఇక. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, కావాలంటే నీకు ఇష్టమైన లెనిన్ టీషర్ట్ 4 కొంటాను అన్నాను. ఆ మాట వినగానే చాలా చిన్నగా నవ్వాడు రిషి. పోనీ 6, అంతకంటే కొనలేను. సరే వస్తాను, కానీ మీ వెనక కూర్చుంటాను అన్నాడు రిషి. హా, అయితే ఓకే అన్నాను నేను. మేము ఇంటికి వెళ్ళేసరికి ఒక కేఫ్ పేరు గూగుల్ మ్యాప్స్ షేర్ చేసేసింది అమ్మమ్మ. రేపు సాయంత్రం 7:30కి కలవాలని టైం కూడా. తర్వాత రోజు ఎప్పటిలాగా ఆఫీస్కి, నేను రెస్టారెంట్కి రిషి వెళ్ళిన నా ఆలోచనలు మొత్తం ఈవినింగ్ జరిగే పెళ్లి చూపుల మీదే ఉన్నాయి. అవి ఆగిపోతే బాగుండని నేను కోరుకుంటుంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక చేసిన పనినే 3 సార్లు చేశాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే పద్ధతైన చుడిదార్ ఒకటి తీసి కావాలని జడాల్లి రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకుని బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చాను. నేను రెడీ అయ్యి కేఫ్కి కాస్త దూరంలో స్కూటీ ఆపి, నువ్వు డ్రైవ్ చేస్తూ వెళ్ళు, నేను వస్తాను అన్నాడు రిషి. సరే అని నేను స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళాను. అప్పటికే అతను టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చి అతను వెనక చైర్లో కూర్చున్నాడు రిషి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.